జై శ్రీరామ్. అప్పట్లో ఒక మహారాణి ఒక పండితుని పిలిపించుకొని శ్రీమద్ భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాలు అర్థంతో పాటు తాత్పర్యంతో పాటు చెప్పాలని, దానికి పండితుడు 6 నెలలు పడుతుంది అని చెప్పాడు. అందుకు మహారాణి ఒప్పుకుంది. అలాగే దానికి కావలసిన ధనం మొత్తం కూడా మహారాణి ఆ పండితుడికి ఇచ్చింది. పండితుడు మొదటి శ్లోకాన్ని ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్నాడు. అనగానే మహారాణి ఇక చాలు చాలు అంది. పండితుడికి అర్థం కాలేదు. అంటే మొదటి శ్లోకంలో మొదటి పాదం, అంటే ప్రతి శ్లోకానికి 4 పాదాలు ఉంటే మొదటి పాదం ధర్మక్షేత్రే కురుక్షేత్రే. అక్కడే మహారాణి ఇక చాలు, నాకు భగవద్గీత ముందుకెళ్లాల్సిన అవసరం లేదు, చాలు అంది. ఆయనకు అర్థం కాలేదు. అప్పుడు ఆ మహారాణి గారు ఏమన్నారంటే, ధర్మక్షేత్రే కురుక్షేత్రే, దీనిలోనే క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అని భగవంతుడు నాకు మంచి ఉపదేశం ఇచ్చారు. క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అంటే ఎక్కడ ఉంటే అక్కడ ధర్మాన్ని ఆచరించమని శ్రీకృష్ణ భగవానుడు జగద్గురు నాకు ఉపదేశం ఇచ్చాడు, ఇక చాలు అంటే. మొత్తం 700 శ్లోకాలు నేర్చుకొని ఆచరణలో పెట్టకుండా ఉంటే ఫలితం లేదు. అలా కాకుండా మొదటి శ్లోకంలో మొదటి పాదంతోనే ఆ మహారాణి దాన్ని ఆచరణలో పెట్టడానికి ముందుకొచ్చింది. అందువల్ల శ్రీమద్ భగవద్గీతలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఏ ఒక్క శ్లోకాన్ని మనం అర్థం చేసుకున్నా, లేదంటే దానిలో ఏ ఒక్క పాదాన్నన్నా మన జీవితంలో ఆచరణలో పెట్టుకున్నా కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీరామకృష్ణ.